వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. కట్ట కింద కట్టెల పాములు ఎపిసోడ్ 10కు స్వాగతం. 10వ ఎపిసోడ్కు చేరుకున్నాం. కానీ ఇక్కడ కట్ల పాముల ఏ పాముల అనాలో తెలియదు. వాటి ఆగడాలు మాత్రం ఆగడం లేదు. చరిత్రను ధ్వంసం చేస్తున్నారు, చరిత్రను భూస్థాపితం చేస్తున్నారు. అయినా అధికారులు పట్టించుకోవట్లేదు. కావాలంటే ఈ తాజా వీడియో చూడండి. చరిత్ర ధ్వంసానికి, చరిత్ర మర్డర్కి, చరిత్ర హత్యకు, చరిత్రను దారుణంగా చంపేస్తున్నాడు అనడానికి ఈ వీడియో ఒక ప్రధాన సాక్ష్యం. ఇంతకంటే అధికారులకు ఏ సాక్ష్యాలు కావాలి?
శాఖల మధ్య సమన్వయమా, అధికారుల వైఫల్యమా, లేక ఎవరితోనైనా లాలూచి పడ్డారా? కానీ ఇక్కడ చరిత్ర ధ్వంసమవుతున్న అధికారులు పట్టించుకోరు. కనీసం పోలీసులు ఆ వైపు కన్నెత్తి చూడరు. చారిత్రాత్మక సంపదను కాపాడే ప్రయత్నం అధికారగణం చేయదు. అంతా అక్కడ సవ్యంగా జరిగిపోతుంది. అడ్డు అదుపు లేకుండా అక్కడ చరిత్రను ధ్వంసం చేస్తున్నారు. ఈసారి ఈ ఫిరంగినాల పక్కనే రోడ్డు నిర్మించి నాలాలను ధ్వంసం చేసి సర్వనాశనం చేస్తున్న వ్యక్తి ఒక మాజీ ప్రజాప్రతినిధి అట. కాటికి కాళ్ళు చాపిన ఆ ప్రజాప్రతినిధి ఇప్పటికే ఎన్నో చోట్ల ఆక్రమణలకు పాల్పడ్డాడు. ఇప్పుడు ఈ ఫిరంగినాల ధ్వంసంలో కూడా ఆయన పాత్ర ఉందని స్థానికులు విమర్శిస్తున్నారు. ఎఫ్టీఎల్ ల్యాండ్ను కాపాడలేకపోతున్నారు. ఎవరికి పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కేకులు పంచుకుంటున్నట్టుగా ల్యాండ్ పంచుకుంటున్నారు. కానీ ఫిరంగినాల ఒక చారిత్రాత్మక సంపద. దీన్ని కూడా పట్టించుకోరా? కలెక్టర్ పట్టించుకోరు, ఆర్డీఓ పట్టించుకోరు, ఎంఆర్ఓ పట్టించుకోరు. నీటిపారుదల శాఖ అధికారులు నామకే వాస్తే వస్తూ పోతుంటారు. పోలీసులు ఫిర్యాదు వస్తే ఎవరి మీద యాక్షన్ తీసుకుంటున్నారో, ఎవరి మీద తీసుకోరో ఎవరికి తెలియదు. మొత్తానికి ఇక్కడ చరిత్ర ధ్వంసమవుతోంది. చరిత్రను కాపాడేవాడలేడా? కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ విషయంలో నిమ్మకు నీరెత్తి ఉన్నట్టు ఉండడం చాలా శోచనీయం, చారిత్రాత్మక విషాదం.